చిన్నారుల్లో చైల్డ్హుడ్ క్యాన్సర్ పై అవగాహన కల్పించడం, పేపర్ బ్యాగ్స్ తయారు చేయడం, నేర్పించడం వంటి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ముందుకు వచ్చిన లయన్స్ క్లబ్ సంకల్ప్ సేవలు ప్రశంసనీయమని లయన్స్ పాస్ట్ గవర్నర్లు డాక్టర్ బాదం బాలకృష్ణ, ముంజులూరి విశ్వేశ్వరరావులు పేర్కొన్నారు. కాకినాడ విద్యాంజలి స్కూల్లో లయన్స్ క్లబ్ సంకల్ప్ ఆధ్వర్యంలో డెంటల్ క్యాంప్, పేపర్ బ్యాగ్ మేకింగ్, చైల్డ్హుడ్ క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి లయన్స్ క్లబ్ సంకల్ప్ ప్రెసిడెంట్ ఎస్ లావణ్య అధ్యక్షత వహించగా లయన్స్ పాస్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ ముఖ్య అతిథిగాను, పాస్ట్ గవర్నర్ ముంజులూరి విశ్వేశ్వరరావు విశిష్ట అతిథిగా పాల్గొని డెంటల్ క్యాంప్ ను, చైల్డ్హుడ్ క్యాన్సర్ అవేర్నెస్ క్యాంప్ ను రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. కార్యక్రమంలో డెంటల్ వైద్యులు డాక్టర్ జుబేదా, డాక్టర్ రేఖ, డాక్టర్ రమ్య, డాక్టర్ శ్రీ ప్రియాంక, డాక్టర్ నూరానీలు పాల్గొని 500 మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసి పేస్ట్లను బహకరించారు. అనంతరం చిన్నారులకు పేపర్ బ్యాగ్స్ తయారు చేయించడం నేర్పించారు. కార్యక్రమంలో చిన్నారులు 150 పేపర్ బ్యాగులు తయారు చేశారు. అనంతరం గైనకాలజిస్ట్ డాక్టర్ రమ్య చిన్నారులకు చైల్డ్హుడ్ క్యాన్సర్ పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో విద్యాంజలి స్కూల్ కరెస్పాండెంట్ సంధ్య, క్లబ్ సెక్రటరీ డాక్టర్ సువర్చల, ట్రెజరర్ మాలతి, ఎల్సీఎఫ్ కోఆర్డినేటర్ మెట్టర్ రాథ, క్లబ్ సభ్యులు మాధురి, మౌనిక, పలువురు క్లబ్ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే డెంటల్ క్యాంప్ ఒకటి 3 రకాల కార్యక్రమాలు పెట్టడం జరిగింది. 2024-25 ప్రెసిడెంట్ లావణ్య గారు ఎంత యాక్టివో మేము చూస్తూనే ఉన్నాం. ఈ లయన్స్ క్లబ్ కాకినాడ సంకల్ప ఆవిర్భావం నుంచి కూడా సామారాజీ గారు, అలాగే మెట్టర్ రాధ గారు వీళ్ళందరూ కూడా క్లబ్ని పరిగెట్టిస్తున్నారు. మా లయన్స్ జిల్లాలో, తూర్పుగోదావరి జిల్లాలో 60 క్లబ్బులు ఉంటే 60 క్లబ్బుల్లో ఎవరు చేయనటువంటి వినూత్నమైన కార్యక్రమాలు, రకరకాల కార్యక్రమాలు చేయడమే కాక దాన్ని ఇంప్లిమెంట్ చేయడం, మెంబర్షిప్ని పెంచడం, అలా మిగతా క్లబ్బులకి ఇది కొత్తగా పెట్టిన క్లబ్ అయినప్పటికీ మిగతా క్లబ్బులకి ఆదర్శంగా నిలుస్తున్న సందేహం ఏం లేదు. మరి ఈరోజు వీళ్ళు చేసిన ప్లానింగ్ నిజంగా మరి చిన్నపిల్లల్లో ఏదైతే అవసరమో వాళ్ళలో మరి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కోసం పేపర్ బ్యాగ్స్, ప్లాస్టిక్ బ్యాగ్స్ వాడకుండా ఉండాలని చెప్పడం, ఇవన్నీ కూడా చాలా గొప్ప కార్యక్రమాలు. మరి మిగతా క్లబ్బులు కూడా వీళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇలాంటివి చేయాలని, మరి ఇక్కడ ఈ కార్యక్రమం చేయడానికి అవకాశం ఇచ్చిన మేడం సంధ్య గారికి కూడా ప్రత్యేకంగా నేను ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ క్లబ్ ఇలాగ రకరకాల కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ, మన ఎన్విరాన్మెంటల్ కాజెస్లో మన లైన్స్ ఏదైతే 8 కాజెస్ ఉన్నాయో వాటిని 2 కవర్ చేస్తూ ఎన్విరాన్మెంటల్ కాజ్ కింద పేపర్ బ్యాగ్స్, గిఫ్ట్ హ్యాంపర్స్ చేయడం, పిల్లలకి నేర్పిస్తూ గిఫ్ట్స్ ఇస్తూ వాళ్ళతో ఎడ్యుకేట్ చేస్తున్నాము. ఇంకొకటి చైల్డ్హుడ్ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్, పేరెంట్స్కి, టీచర్స్కి పిల్లల గురించి ఎంత మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, దాని గురించి భయపడకుండా ఎలా మనం ప్రికాషనరీస్ తీసుకోవచ్చు అనేది మా లయన్స్ క్లబ్ డాక్టర్ రమ్య గారితో మన సెషన్ ఇప్పిస్తున్నామండి మధ్యాహ్నం. అండ్ ఇప్పుడు మొత్తం పిల్లలందరికీ కూడా డెంటల్ క్యాంప్ అనేది చేపిస్తున్నామండి. 4 డాక్టర్స్ తోటి, పీరియాడిక్ డెంటల్ డాక్టర్ గారితో కూడా మొత్తం మెంబర్స్ ఈరోజు 500 కిడ్స్కి మనం డెంటల్ క్యాంప్ అనేది చేస్తున్నాము. ఈ అవకాశాన్ని ఇచ్చిన విద్యాంజలి మేడం, సంధ్య గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. అండ్ నాకు సపోర్ట్ చేస్తూ ఈ రోజు నా పక్కన ఉన్న పెద్దలకి చాలా చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. కొత్త మెంబర్స్ ఈ లయన్స్లో రావడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు సహస్రాన్ని ఒక కొత్త క్లబ్ని ఈ సంకల్ప క్లబ్ వారు అప్లోడ్ చేస్తున్నారు 20 మందితో. అందరూ శ్రేయస్సు. సో అందులో ఎక్కువగా 10 మంది పైగా మెంబర్స్ జాయిన్ చేసిన రాధ గారికి ఈరోజు ఒక జిఎంటీ, ఎండి జిఎంటీ కోఆర్డినేటర్, మల్టిపుల్ డిస్ట్రిక్ట్ జిఎంటీ కోఆర్డినేటర్గా 1.5 మిలియన్ ఈ ఒక పిన్ ఆవిడకి బహుకరించడం జరిగింది. ఈవిడ ఈ క్లబ్ కాకుండా ఈ పిన్ స్ఫూర్తిగా తీసుకుని మరొక కొత్త క్లబ్ కూడా త్వరలో దేవస్థానం ఆశిస్తూ చేశారు. అలాగే ఎన్వైర్న్మెంట్ పొల్యూట్ అవ్వకుండా ఉండటం కోసం ప్లాస్టిక్ కాకుండా పేపర్ బ్యాగ్స్ తోటి మంచిగా గిఫ్ట్ హ్యాంపర్స్ చేసి ఇవ్వటం అందు కూడా నేర్పించడానికి వచ్చారు. ఈ కార్యక్రమంలో చైల్డ్హుడ్ క్యాన్సర్ దాని గురించి కూడా అవేర్నెస్ తీసుకురావడం కోసం పేరెంట్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేసాము. సో పేరెంట్స్ కూడా మంచి డాక్టర్ గారి చేత అవన్నీ విపులంగా వివరిస్తారు. సో ఈ కార్యక్రమంలో లావణ్య ప్రెసిడెంట్ గారు, అలాగే రాధ గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్ శ్రీదేవి గారు, సువర్చల గారు వీళ్ళందరూ కూడా ఎంతో ఉత్సాహంగా మా స్కూల్ సెలెక్ట్ చేసుకుని మా స్కూల్ ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నందుకు వాళ్ళందరి తరఫున కూడా నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే బాలకృష్ణ గారు, విశ్వేశ్వరరావు గారు గవర్నర్గా చేస్తున్న లయన్స్ క్లబ్ మెంబర్స్ ఎప్పటి నుంచో సుపరిచితులే. వీళ్ళందరూ కూడా లయన్స్ క్లబ్ వాళ్ళు ఎప్పుడు కూడా మా విద్యా సంస్థల్లో విఎస్ లక్ష్మి కాలేజ్, అలాగే విద్యాంజలి స్కూల్లో ఎప్పుడు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ముందర కూడా మా ఇన్స్టిట్యూషన్తో నిర్వహిస్తారని కోరుకుంటూ వాళ్ళకి మేము పూర్తి సహకారం ఇస్తామని కూడా తెలియజేసుకుంటున్నాం.